खबरदार रगड़ा गिरिराजु, खबरदार रगड़ा गिरिराजु, खबरदार रगड़ा गिरिराजु। We want justice, we want justice, we want justice. Dr. B.R. Ambedkar, we want justice, we want justice, we want justice, we want justice. Ambedkar Flexing Council undi ambedkar వెంటనే అంబేద్కర్ ఫ్లెక్సింగ్ కౌన్సిల్ ఉndi ambedkar వెంటనే ఉndi ambedkar ఎస్సీ ఎస్టీ వెంటనే ఇండియా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వెంటనే అంబేద్కర్ ఫ్లెక్సింగ్ కౌన్సిల్ ఇండియా మీద వెంటనే అంబేద్కర్ ఫ్లెక్సింగ్ కౌన్సిల్ ఇండియా మీద వెంటనే we want justice, we want justice, we want justice, we want justice. Dr. B.R. Ambedkar ఫ్లెక్సింగ్ కౌన్సిల్ చేసిన రాఘరాకేష్ రాజు వెంటనే అంబేద్కర్ ఫ్లెక్సింగ్ కౌన్సిల్ చేసిన రాఘరాకేష్ రాజు వెంటనే దిసన్ మామ We want justice! 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 అరెస్ట్ చేయాలి రఘురామ్ కృష్ణరాజు వెంటనే అరెస్ట్ చేయాలి రఘురామ్ కృష్ణరాజు వెంటనే సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి రఘురామ్ కృష్ణరాజు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి రఘురామ్ కృష్ణరాజు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి రఘురామ్ కృష్ణ ఈ రోజున ఏలుపూడ గ్రామంలో ఉల్లి అందరినటువంటి రఘురామ్ కృష్ణరాజు గారు అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఫ్లెక్సీని చాలా దారుణంగా తొలగించడం జరిగింది. ఎందుకంటే మేము దీన్ని పెద్ద ఎత్తున నర్సాపూర్ నియోజకవర్గ మాల సోదరులు ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఎవరైనా అంబేద్కర్ జోలికొస్తే ఖబర్దార్. ఎమ్మెల్యే రఘురామ్ కృష్ణరాజు గారు ఎవడో గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరినైతే మీరు అవమానంగా యొక్క ఫ్లెక్సీని చింపి మీరు అవమానపరిచారు, ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు మీ ఉన్న పదవులు ఆ పదవి పొంది మీరు గుర్తించాలి. ఎందుకంటే మీరు చాలా దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులతో కూడా మీరు పీకుతున్న వాళ్ళందరూ కూడా చాలా అవహేళనగా తప్పల్లో కూడా అల్లరి చేశారు. మీరు ఒక ప్రజాప్రతినిధి ఉండి వాళ్ళందరూ వారిచిన మానేసి వారందరి మధ్యలో మీరు అంబేద్కర్ ఫ్లెక్సీని చాలా అవమానకరంగా మీరు చించేసి లాగేశారు. ఇది చాలా దుర్మార్గం. ఇది ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో కానీ ఇటువంటి చర్యలు పాల్పడితే మా యొక్క దళితుల సత్తాయిని మీకు చూపిస్తా. అంబేద్కర్ని అవమానపడితే చాలా దారుణం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా డాక్టర్ B.R. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు. ఈ రోజు సర్పంచ్ మొదలుకొని ప్రధానమంత్రి వరకు ఈ యొక్క రాజ్యాంగ పదవి అందిస్తారంటే అది కేవలం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పిక్చర్ మీరు గుర్తించాలి. అటువంటి మహానుభావాన్ని, అటువంటి నాయకుని మీరు దౌర్జన్యంగా, దారుణంగా సాక్షాత్ మీరు ప్రజాప్రతినిధి ఉండి ఈ యొక్క అంబేద్కర్ ఫ్లెక్సీని తీయడం చాలా దుర్మార్గం. ఈ రోజు మేము మీ యొక్క ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని ఫ్లెక్సీ యొక్క ప్రింటింగ్ ఫ్లెక్స్కి వెళ్ళి మేము అంబేద్కర్ ఫ్లెక్సీ కోసం తీసినటువంటి ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీని ఏర్పాటు చేయమని వారిని అడిగితే వారు మీకు భయపడి ఫ్లెక్సీని కూడా మేము చేయలేము, మా మీద కేసులు పెడతారని చెప్పి వారు చాలా భయపడి కనీసం మీ ఫ్లెక్సీని చేయడానికి కూడా ముందుకు రాలేదు. దాంతో మీ యొక్క పేపర్ ప్రింట్ తీసుకుని మా యొక్క నిరసన వ్యక్తమైన మీ యొక్క దుర్మార్గ పాలన ఏ విధంగా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. భవిష్యత్తు మీరు ఈ విధంగా మీరు కానీ చేస్తే తీవ్రమైన పరిమాణం ఎదుర్కోవాలని తెలియజేస్తూ మా యొక్క దళిత సోదరులు మేము వెంటనే మీరు బహిరంగ క్షమాపణ చెప్పి మీరు అంబేద్కర్ కి పాలాభిషేకం చేయాలని మేము దళిత సంఘాల తరఫున నర్సాపూర్ డిమాండ్ చేస్తున్నాం.